పులివెందులలో రాజకీయ రగడ ప్రారంభమైంది. ధన జాతర మొదలైంది. ఎక్కడ చూసినా డబ్బే డబ్బు దర్శనమిస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య అట్టుడికిపోతోంది. జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా రెండు పార్టీల నాయకత్వం ఢీ అంటే ఢీ అంటోంది. ఈ ఉప ఎన్నికలంత ప్రాధాన్యత లేకపోయినా రెండు పార్టీలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైనాట్ కుప్పంకు ప్రతీకారం తీర్చుకుంటామంటున్నాయి. పదవీకాలం సంవత్సరం కూడా లేకపోయినా ఎందుకీ హడావిడి అని ప్రజానీకం నోరెళ్లబెడుతోంది. సాక్షాత్తు ఏళ్ల తరబడి వైఎస్ జగన్పై పోరాటం చేస్తున్న బీటెక్ రవి భార్యను ఒక జడ్పీటీసీ బరిలో నిలపడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎల్లుండి పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట, పులివెందులలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రాంతాలను సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక్కడ గెలుపు ఆ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు జడ్పీటీసీలను నెగ్గి వైసీపీ పని అయిపోయిందని కూటమి ప్రభుత్వం ప్రచారం చేయాలి అనుకుంటోంది. అదే సమయంలో రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వానికి సవాలు విసిరాలని వైసీపీ భావిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్య పోరులో సామాన్య కార్యకర్తలు బలవుతున్నారు. గ్రామాల్లో కక్షలు మళ్లీ పెరిగిపోయాయని రాజకీయవేత్తలు అంటున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని కేసులు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 12న ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ధనదేవతను ప్రయోగించడం మొదలుపెట్టారు. మొదటగా వైసీపీ ఓటుకు 10,000 ఓటర్లకు ఇవ్వడానికి రెడీ చేసినట్టు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. వారు 10,000 ఇస్తే మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని కూటమి నాయకులు చెబుతున్నారు. మొత్తానికి ఉప ఎన్నికల పుణ్యమా అని ప్రజలు ఆర్థికంగా బాగుపడే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఆధిపత్య పోరు ఎంతవరకు సాగుతుందో, ఎవరిని గెలిపిస్తుందో, ఎవరిని తలదించుకునేలా చేస్తుందో చూడాల్సిందే అంటున్నారు.